విదేశ చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. అన్నమాట. ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమున్న వారిలో కానీ భూమి మీద ఉండడంలో కానీ భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించాడు. హల్లెలూయా. చూసావా ఎంత ఘనమైన నామం ఇచ్చాడో. తను తగ్గించుకోండి. మన విషయంలో కూడా మనం తగ్గించుకోవాలా. మన ప్రవర్తనలో తగ్గించుకోవాలా, మన మాటల్లో తగ్గించుకోవాలా, మన మనసుతో మనం తగ్గించుకొని ఒక దీనత్వంతో ఒక మంచి మనసుతో ఒక తగ్గింపు జీవితంతో మనం జీవించినట్లయితే ఇటువంటి జయాన్ని మనం కూడా పొందుతాం. కొలెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొలెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. 2:14 2 కలిసి ఉంటాయి చూడు. 13-14. మరియు అపరాధముల వలన శరీరమును సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సులువు కొట్టి దాని మీద శ్రేతివాసును తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను రాజులుగా చేసను. సిలువ చేత జీవితంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకో కనపరచు. హల్లెలూయా. ఏం చేశాడు మా ప్రభు? పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. ఆ ఆజ్ఞలను ఏం చేశాడు? ఆ ఆజ్ఞలను ఏం చేశాడంటే ఇక్కడ చదువుమా. కొలెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. అతను నిద్రపోతారా? చదువు 2వ అధ్యాయం 13వ వచనం చదువు. 13-14. 2వ అధ్యాయం 14 నుంచి చదువు. 19 వచనాలు చదువు. వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణభారము మేకులతో సులుగు కొట్టి దాని మీది తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా
వేడుకకు కనపరచెను. ఏంటమ్మా సెలవు మీద కొట్టింది ఏంటి? దేవుడు వ్రాతపూర్వమైన ఆజ్ఞలు ఏంటి అయ్యి చూద్దాం ఒకసారి. దేవుడు వ్రాతపూర్వమైన ఆజ్ఞలు ఏమి ఇచ్చాడో, ఆయన చేతు రాసి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి మోషేకి? నిర్గమన కాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 1 నుంచి ఈ 10 ఆజ్ఞలు ఏం చేసినాడంట దేవుడు? ఏం చేశాడు మా 10 ఆజ్ఞలు? ఈ 10 ఆజ్ఞలు ఏం చేశాడు అక్కడ యేసుప్రభు వారు? 10 ఆజ్ఞలు ఇచ్చినా మనం ఎవరు దాన్ని పాలించలేకపోయినాం. ప్రతి విషయంలో మనం తప్పినాం. కానీ మన దేవాదేవుడు ఏం చేశాడు అక్కడ? కొలస్సీయులకు రాసిన పత్రిక 2:14 వల్ల రాండి. రెండు 13-14 చదవండి. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా
దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సులువుకు కొట్టి దాని మీద చేవాటను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. చాలు 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 చాలు. ఏం చేశాడు? జీవింపజేశాడు. మేకులతో కొట్టి జీవింపజేశాడు. మేకులతో కొట్టి జీవింపజేశాడు. ఏం కొట్టాడు? ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు ఆయన చేతుల్లో తుడిచేసాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు ఆయన చేతితోనే తుడిచేసాడు. ఏం తుడిచేసాడు? ఆయన రక్తంతో తుడిచేసాడు. ఆయన రక్తంతో తుడిచేసాడు. ఎప్పుడు తుడిచేసాడు? మనం ఇంకా చచ్చిపోయిన వాళ్ళంగా ఉన్నప్పుడే ఆయన తుడిచేసాడు. నువ్వు వ్యభిచారిగా ఉన్నావా? నో ప్రాబ్లం రా. నువ్వు దొంగగా ఉన్నావా? నో ప్రాబ్లం రా. నువ్వు తాగుబోతుగా ఉన్నావా? నో ప్రాబ్లం రా. నువ్వు విగ్రహాలుగా ఉన్నావా? నో ప్రాబ్లం రా. నువ్వు తల్లిదండ్రులను హింసించినావా? నో ప్రాబ్లం రా. నువ్వు అన్ని దేవతలు పూజిస్తూ ఉన్నావా? నా దేవుని కాక నో ప్రాబ్లం రా. నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చి నీకేముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉంది. నీ ఏటిని నేను జ్ఞాపకం చేసుకోను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకు. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. నాకు జ్ఞాపకం చేసిన మనకు కూడా ఆనందమంటున్నాను. సో దేవాదేవునికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు దొంగమైనా పర్వాలేదు, నువ్వు వ్యభిచారమైనా పర్వాలేదు, నువ్వు తిరుగుబోతమైనా పర్వాలేదు, నువ్వు తిండిపోతమైనా పర్వాలేదు, నువ్వు తాగుబోతమైనా పర్వాలేదు, రా నా దగ్గరికి రా. నేను నిన్ను నీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నాను. నేను నిన్నేం చేస్తాను? నిన్ను శుద్ధీకరించి హిమం వలె తెల్లగా చేయదును అని దేవాదేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఆ సిలువలో 6వ వచనంలో ఫినిష్ అని చెప్పేశాడు. ఇంకా 7వ వచనం చూసుకొని మనం ముగిస్తాం. 7వ వచనం సిలువలో పలికిన 7వ మాట. సిలువలో పలికిన 7వ మాట. సిలువలో పలికిన 7వ మాట. మొదటి మాట ఏంటమ్మా? మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించు. రెండవ మాట ఏం చెప్పినాడమ్మా? రెండవ మాట, ఒక దొంగను రక్షించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావన్నారు. మూడో మాట ఏం చెప్పాడు? వాళ్ళ అమ్మ యొక్క బాధ్యత అతగించి జానుకు వాళ్ళ అమ్మను బాధ్యతారహితంగా ఇచ్చాడు. 4వ మాట ఏం పలికినాడు? ఆ దేవా నన్ను నేల విడిచిన దేవునికి మొరపెట్టుకున్నాడు. 5వ మాట ఏం చేశాడు? నేను దప్పికుంటున్నాను ఆయన అన్నాడు. ఇంకా ఆత్మను నాకు రావాలని చెప్పేసి దప్పికుంటున్నానని చెప్పాడు. 6వ మాట ఏం చేశాడు? అంతా నేను చేయవలసిందంతా అయిపోయింది, కేవలం నువ్వు నన్ను నమ్మితే చాలు,
కేవలం నువ్వు నన్ను నమ్మితే చాలు, నేను చేసేదంతా చేసేసాను నీ కొరకు. నీ పాపాలను నేను లెక్క పెట్టుకోను, నీ జన్మ పాపం కర్మ పాపం నేను నిలిచను, నువ్వు చేయబోతున్న పాపం నేను లెక్క పెట్టను, ఇంకా ముందు చేయబోయే పాపాలను కూడా నేను లెక్క పెట్టను. నువ్వు నా దగ్గరకు ఉంటే చాలు, నేను నీకు నిత్య జీవనానికి తీసుకోను వాగ్దానం ఇచ్చాను. ఆఖరిగా ఏం చెప్తున్నాడో చూడండి. ఆఖరిగా ఇది లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. గొప్పగా కేక వేసినాడు, తండ్రి తండ్రి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఆయన అలాగ చెప్పి ప్రాణం వేసిపెట్టాడు. ప్రాణం ఎవరు తీశారు మా ఇప్పుడు? ప్రభు యేసుకు, ప్రభు యేసు ప్రాణం ఎవరు తీసినారు? ఆయనే తీసుకునేదానికి ఇచ్చేదానికి ఆయనకు అధికారం గలదు. తన ప్రాణాన్ని పెట్టేదానికి, తన ప్రాణాన్ని తీసుకునేదానికి ఆయన అధికారం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యములన్నీ మనకు ఆయన పలికిన 7 మాటలు, ఎక్కడ శిలువ మీద పలికిన 7 మాటలు దాని కృపను బట్టి ఆయనకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు, కృపగల దేవుడు మనందరి మీద ఉంచి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఆయన వెంబడించి ఆయన్ని ఎరిగి ఆయన జీవమరణంలో పాలు పొంది ఆయనతో కూడా యుగములు జీవించుటకు అట్టి కృప మనందరి కలుగుని ప్రార్థిస్తున్నాం. హెవెన్లీ ఫాదర్, వండర్ఫుల్ గాడ్, మహాపరిశుద్ధుడైన పరలోకము తండ్రి, మరి ఒకసారి ఉపవాస ప్రార్థన కొడుతున్నాయి చెరువులో పలికిన 7 మాటల గురించి వివరించి వాటి యొక్క భావార్థములు తెలిపినందుకు మీకే వందనాలు స్తుతులనైనా. వచ్చిన వారిని గ్రహించుకొని వారి యొక్క ప్రతి ఒక్క విషయంలో మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందించి వాళ్ళ రక్త సంబంధులతోనేమి, ఇతరుల గ్రామాల్లో ఉన్న వాళ్ళతోనేమి, వాళ్ళ యొక్క బంధువులతోనేమి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు మహిమగల రాజు మీ ఎదుట మోకాళ్ళుండి, అయ్యా నేను పాపిని, నా పాపంలో క్షమించి నన్ను పరలోకరాజ్యం చేర్చుకొని మనవి చేయుటకు తగిన శక్తిని, తగిన జ్ఞానాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి పాట పాడు.